వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్నాక పండు ఫ్యామిలీ. సో ఇప్పుడు వచ్చేసిన ముచ్చట ఏంది అని అంటే, మొన్న ఉగాది ఉండే కదా. సో ఆ రోజు మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట ఫర్ గెట్టింగ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ విఘ్నేశ్వర. అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఆంజనేయ స్వామి గుడే, బట్ అక్కడ శివుడు అండ్ ఆల్సో గణపతి ఇద్దరు ఉన్నారనమాట. సో మేము అక్కడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుందాము. ఇయర్ స్టార్టింగ్ మంచి ఒక హ్యాపీ వైబ్ అండ్ డెవోషనల్ వైబ్ తోటి అయితే స్టార్ట్ కావాలనేసి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసే స్పెషాలిటీ ఏంది అని అంటే, మన లార్డ్ గణపతి ఒక మంచి ఎట్లా చెప్పాలంటే, గణపతి ఒక్కైనానే అని కాదు, ఆంజనేయ స్వామి కూడా కలిపి ఒకటే దేవుడిలాగా కనిపిస్తాడనమాట. ఎందుకంటే గణపతి అయితే మనకి ఆంజనేయ స్వామి కలర్లో ఉంటాడు. అంటే గణేశునిలో ఉండే విజ్ఞానం ప్లస్ ఆంజనేయ స్వామిలో ఉన్న శక్తి రెండు కలిపి మనకి వరం ఇస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ నేను చిన్నప్పటి నుండి అక్కడనే పుట్టి పెరిగిన కాబట్టి ఆ గుడికి చాలాసార్లు వెళ్ళిన. నేను ప్రతిసారి అదే వైపు ఫీల్ అవుతా. నాకు ఆంజనేయ స్వామి ధైర్యం ఉంటుంది, గణేశుని బ్లెస్సింగ్స్ ఉంటాయి, రెండు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మేము బ్లెస్సింగ్స్ తీసుకుందామని అయితే ఫ్యామిలీ మొత్తం వచ్చాం. నేను, మమ్మీ, మా హస్బెండ్, మా పిల్లలు అండ్ విశాల్ వివేక్ కూడా, మా బ్రదర్స్ కూడా మా ఫ్యామిలీ, ఎప్పుడు మా దగ్గరలో ఉంటారు కాబట్టి మా ఫ్యామిలీ. కాబట్టి మేము అంతా ఫ్యామిలీ వెళ్ళినాం అనమాట. వెళ్ళి గణేశునికి గరక ప్లస్ రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టి మొక్కుకున్నాం అనమాట. ఇయర్ హ్యాపీగా ఉండాలి, కొంచెం లాస్ట్ ఇయర్లో ఉన్న సాడ్ సిచ్యువేషన్స్ ఈ ఇయర్లో రాకూడదు, కొంచెం మంచిగా ఉండాలి. మరీ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, జస్ట్ హ్యాపీగా ఉండాలి, కలిసి ఉండాలని కోరుకున్నాం అనమాట. సో నాకనే కాదు, నా ఫ్యామిలీ అంటే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ కూడా హ్యాపీగా ఉండాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటా. నా పక్కన ఉన్న వాళ్ళు బాధపడాలి, నేను హ్యాపీగా ఉండాలని అయితే నేను ఎప్పుడు కోరుకోను. ఈవెన్ వాళ్ళు నా ఎనిమీస్ అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండి నా పైన ఏడుస్తేనే కదా నేను కూడా గ్రో అవుతా అన్నట్టయితే ఫీల్ అవుతాను అనమాట. సో అట్లా అయితే నేను దేవునికి అయితే మొక్కుకున్నా. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని నేను కూడా కోరుకునేది. అప్పటి వరకు అయితే మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్.